క్వశ్చన్. చెన్నై తీరంలో భారత కోస్ట్ గార్డ్ మరియు జపాన్ కోస్ట్ గార్డ్ మధ్య ఈ ఉమ్మడి వ్యాయామం ముగిసింది? ఆప్షన్ A. మలబార్, ఆప్షన్ B. వరుణ, ఆప్షన్ C. JAMATA, ఆప్షన్ D. ఇంద్ర. The correct answer is JAMATA. క్వశ్చన్. స్కో సమావేశానికి హాజరయ్యేందుకు AM జైశంకర్ ఏ దేశం సందర్శిస్తున్నారు? ఆప్షన్ A. సింగపూర్, ఆప్షన్ B. జపాన్, ఆప్షన్ C. చైనా, ఆప్షన్ D. ఆస్ట్రేలియా. The correct answer is చైనా. క్వశ్చన్. NCERT తన కొత్త పాఠ్యపుస్తకాలను ఏ విధానం ఆధారంగా రూపొందిస్తోంది? ఆప్షన్ A. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986, ఆప్షన్ B. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005, ఆప్షన్ C. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఆప్షన్ D. సర్వశిక్ష అభియాన్. The correct answer is న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. క్వశ్చన్. గగన్యాన్కు సంబంధించిన మానవ అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో ఏ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది? ఆప్షన్ A. ఆర్బిటల్ మాడ్యూల్, ఆప్షన్ B. సర్వీస్ మాడ్యూల్, ఆప్షన్ C. ప్రొపల్షన్ మాడ్యూల్, ఆప్షన్ D. క్రూ మాడ్యూల్. The correct answer is సర్వీస్ మాడ్యూల్. క్వశ్చన్. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ఉపయోగించి డ్రోర్-1 ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ A. భారతదేశం, ఆప్షన్ B. ఫ్రాన్స్, ఆప్షన్ C. ఇజ్రాయెల్, ఆప్షన్ D. దక్షిణ కొరియా. The correct answer is ఇజ్రాయెల్. క్వశ్చన్. ICMR ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ నమోదు యొక్క స్థితి ఏమిటి? ఆప్షన్ A. పూర్తయింది, ఆప్షన్ B. నిలిపివేయబడింది, ఆప్షన్ C. అక్టోబర్ నాటికి పూర్తి అవుతుంది, ఆప్షన్ D. రద్దు చేయబడింది. The correct answer is అక్టోబర్ నాటికి పూర్తి అవుతుంది. క్వశ్చన్. సైబర్ స్కామ్లను ఎదుర్కోవడానికి ఏ నగరంలో ఇటీవల ఏజెంటిక్ AI లాంచ్ జరిగింది? ఆప్షన్ A. బెంగళూరు, ఆప్షన్ B. ముంబై, ఆప్షన్ C. హైదరాబాద్, ఆప్షన్ D. చెన్నై. The correct answer is హైదరాబాద్. క్వశ్చన్. మోదోనేర్తో పాటు నర్ డిస్ట్రిక్ట్ SDG ఇండెక్స్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ A. RBI, ఆప్షన్ B. ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ C. నీతి ఆయోగ్, ఆప్షన్ D. IMF. The correct answer is నీతి ఆయోగ్. క్వశ్చన్. జోగ్రాఫెటస్ మధేవి అనే కొత్త సీతాకోకచిలుక జాతి ఎక్కడ కనుగొనబడింది? ఆప్షన్ A. తూర్పు హిమాలయాలు, ఆప్షన్ B. పశ్చిమ కనుమలు, ఆప్షన్ C. అండమాన్ దీవులు, ఆప్షన్ D. సుందర్బన్స్. The correct answer is పశ్చిమ కనుమలు. క్వశ్చన్. రాబోయే 10 సంవత్సరాలలో ఏపీ అంతరిక్ష విధానం యొక్క లక్ష్యం ఏమిటి? ఆప్షన్ A. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడం, ఆప్షన్ B. 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించడం, ఆప్షన్ C. మానవ సహిత మిషన్ను అంగారకుడికి ప్రయోగించడం, ఆప్షన్ D. కొత్త ఉపగ్రహ వాహక నౌకను అభివృద్ధి చేయడం. The correct answer is 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించడం.